అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇండియన్ మార్కెట్ లో బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. బంగారం ధర ఇవాళ 2000 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం 1.54 లక్షలకు చేరుకుంది. 2 రోజుల్లోనే దాదాపు 4000 పెరిగింది. ఇక వెండి కూడా 2200 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,40,000గా ఉంది. వీటికి పన్నులు అదనంగా ఉంటాయి. ఇక దేశీయ స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 350, నిఫ్టీ 100 పాయింట్ల వరకు నష్టపోయి ట్రేడ్ అవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అనుష. గుడ్ మార్నింగ్ అండి. మనం చూసుకుంటే 2 days లోనే 4000 పెరగడం జరిగింది. గోల్డ్ అలాగే సిల్వర్ కూడా అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఏంటండి దీని మెయిన్ రీజన్ ఏంటి? ఈ వీక్ లో 1,60,000 అవుతుంది అంటూ కూడా టాక్ వినిపిస్తుంది. నిజమేనా? ఓకే, ఇప్పుడు ఏంటిది అంటే సింపుల్ గా జరిగింది. అక్కడ యుద్ధం ఆగిపోతుంది, ఆ యుద్ధం జరిగే అవకాశం లేదు అనేది అన్నమాట. మీరు అన్నట్టు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి, కానీ మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గా ఉంది, బ్రెంట్ ఆయిల్ కొంచెం అటు ఇటుగా ఉంది, కానీ గోల్డ్ సిల్వర్ బాగా పెరుగుతుంది. కానీ ఇక్కడ ఏమైతుంది అంటే ఒక్క 10-12 రోజుల్లోనే ఈ గోల్డ్ వచ్చి 4,000 వరకు వచ్చినటువంటిది $4,478 ట్రేడ్ అవుతుంది. కానీ బ్రెంట్ ఆయిల్ మాత్రం అక్కడే ఉంది. అంటే ఈ రోజు కూడా ఫ్లాట్ గానే ఉంది, $87.54 ట్రేడ్ అవుతుంది. అంటే అక్కడ ఏమైతుంది, అక్కడ యుద్ధ వాతావరణం లేదు అనేది ఒకటి, ఈ ట్రంప్ వెనక్కి తగ్గాడు అంటే యుద్ధం చేసే ఉద్దేశం లేదు అనేది ఒకటి. ఇరాన్ వాళ్ళు కూడా యుద్ధం వాళ్ళు ఏం చేయట్లేరు కాబట్టి వాళ్ళు కూడా సైలెంట్ గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కానీ హర్ముజ్ జల్సంది ఇంకా ఓపెన్ కాలేదు అనేది వార్త. ఈ హర్ముజ్ జల్సంది ఓపెన్ కానంత వరకు, ఈ బ్రెంట్ ఆయిల్ న్యూట్రల్ గా ఉన్నంత వరకు అంటే అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే హర్ముజ్ జల్సంది ఓపెన్ అయితే తప్ప ఈ బ్రెంట్ ఆయిల్ తగ్గే అవకాశం లేదు. కానీ బ్రెంట్ ఆయిల్ పెరగట్లేదు. బ్రెంట్ ఆయిల్ పెరగట్లేదు అనే దానికి రీజన్ ఏంటిది? సప్లై ఉంది అని అర్థం. ఈ సప్లై ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా ధరలో నిలకడ ఉంటుంది. అంటే సప్లై కనుక ఆగిపోతే ధర పెరిగే అవకాశాలు ఉంటుంది. అంటే సప్లై మామూలుగానే ఉన్నట్టు. అంటే ఇప్పుడు మనకు అనుకోండి, రష్యా నుంచి సప్లై ఉంది, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఉంది. కానీ ఈ హర్ముజ్ జల్సంది నుంచి మేజర్ సప్లై ఏదైతే ఉందో అది ఆగిపోయినా కానీ మార్కెట్ లో బ్రెంట్ ఆయిల్ పెరగట్లేదు. కాబట్టి ఒకటి, దాంతో గోల్డ్ సిల్వర్ బాగా సపోర్ట్ గా అంటే బాటమ్ కి రావడం $4,000 అది పెరగటం ఒక రీజను. రాబోయే రోజుల్లో మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి, ఏది నవంబర్ లో, ఏది ఇంకొక దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు మనం ఆగస్టు మధ్యలో ఉన్నాం, 11వ తారీఖు అంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 8వ తారీఖే. అంటే ఇంకొక 3 నెలలు సుమారుగా, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఈ 3 నెలల కోసానికి ఇప్పుడు ట్రంప్ ఉద్దేశం ఏంటిది? ఈ మధ్యంతర ఎన్నికలు అతనికి వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడైతే అతనికి వ్యతిరేకంగా కనుక వచ్చినట్లయితే ఆటోమేటిక్ గా అతని యొక్క అధికారాలు గాని, అతని యొక్క పవర్స్ గాని ఏవైతే అవన్నీ నాట్ అప్లికబుల్. అంటే పేరుకే అతను ఇంకొక 2 సంవత్సరాలు అధ్యక్షుడిగా ఉంటాడు తప్ప అతనికంటూ ఇటువంటి సుంకాలు, టారిఫ్లు, యుద్ధాలు ఇవన్నీ ఏమి చేయటానికి అవకాశం ఉండదు. అదొకటి. ఇక రెండోది, ఇది కనుక వ్యతిరేకంగా కనుక వచ్చినట్లయితే మళ్ళీ రాబోయే రోజుల్లో ట్రంప్ నిలబడటానికి కూడా ఎలిజిబిలిటీ లేదు, అవకాశం లేదు. అమెరికాలో ఎంతసేపటికి ఏంటిదంటే 2 టర్ములే. అంటే ఇప్పుడు ట్రంప్ ఏదైతే ఇది కనుక నెగిటివ్ వస్తే ఇక ట్రంప్ లేదు కాబట్టి ఇక తర్వాత ఆయన నిలబడటానికి కూడా అవకాశం లేదు. కాబట్టి మార్కెట్ ఇవన్నీ సానుకూలంగా తీసుకోవటం జరిగింది. ఈ సానుకూలంగా తీసుకున్నాక ఈ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంది, కానీ ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఇంత ఫాస్ట్ గా ఎప్పుడైతే పెరిగిందో ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ జరగాలి, ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ జరగాలి. అంటే మనం ఏం చెప్తున్నాం, అంతకుముందు కొనండి బాటమ్ లో ఉంది అంటే ఇంకా తగ్గుద్దా అండి, ఇంకా తగ్గుద్దా అండి, ఇంకా వెయిట్ చేయొచ్చా అండి అనేది. ఇప్పుడు ఏంటిది, ఇంకా తగ్గదా అండి, ఇంకా తగ్గదా అండి. ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయింది కదా, మ్యారేజ్ సీజన్ ఉంది, ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోతుంది, ఇంకొక 3-4 రోజులు ఏముంది ఆషాఢ మాసం, తర్వాత శ్రావణ మాసం పెళ్లిళ్ళు ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ అంటారు అనమాట. అంటే ఇక్కడ జనరల్ గా ఏం జరుగుద్ది అంటే
ఈ అవగాహన లేకపోవటం, దాని గురించి ఇన్ఫర్మేషన్ లేకపోవటం, సరిగా తెలుసుకోకపోవటం తోటి ప్యానిక్ అవ్వటం, హైలోనూ కొనుక్కోవటం జరుగుతుంది, బాటంకి వచ్చినప్పుడు కొనుక్కోబుద్ధి కాకపోవటం, ఇంకా తగ్గుద్దని వెయిట్ చేయటం, చివరికి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ హైలోనూ ఏదన్నా అవసరం, ఇక అవసరాన్ని మించింది లేదు అని, ఇక మనకు అవసరం ఉంది కాబట్టి టైం లేదని. కానీ ఇక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే ఏంది, బ్రెంటాయిల్ ఇప్పుడు ఏదైతే తగ్గుతూ ఉందో గోల్డ్ సిల్వర్ పాజిటివే, కానీ బ్రెంటాయిల్ న్యూట్రల్ గా ఉన్నప్పుడు గోల్డ్ సిల్వర్ కూడా ఇంత పెరిగే అవకాశాలు చాలా తక్కువ, కానీ పెరిగినాయి బాగా. ఈ పెరిగింది ఏదైతే ఉందో ఎక్కడో ఒక దగ్గర అయితే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ జరుగుతుంది. అట్లని చెప్పేసి తగ్గుదనేం లేదు, తగ్గే అవకాశాలు నేను చెప్తున్నాను. నా సూచన అనుకోండి, నా అభిప్రాయం అనుకోండి, నా ఎక్స్పీరియన్స్ అనుకోండి, నేను చెప్పేది. కానీ మళ్ళీ ఇది ఏదైతే డెసిషన్ ఉందో ఇది ఫైనాన్షియల్ మార్కెట్ కాబట్టి ఈ లాభం గాని నష్టం గాని, ఎవరైతే పెట్టుబడి గాని, ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళని బేస్ చేసుకునే ఉంటది. తగ్గినప్పుడు కొనుక్కోవాలి, పెరిగినప్పుడు అమ్ముకోవాలి, అది బిజినెస్ పరంగా. ఇక గోల్డ్ విషయంలో, సిల్వర్ విషయంలో గోల్డ్ పెట్టుబడి ఎక్కువ, రిటర్న్స్ తక్కువ, పెట్టుబడి ఎక్కువ, రిటర్న్స్ తక్కువ, కానీ సేఫ్టీ ఎక్కువ. ఏది గోల్డ్ విషయంలో పడ్డా కానీ నెగ్లిజిబుల్, పెరిగినా నెగ్లిజిబుల్, మళ్ళీ ఆటోమేటిక్ గా రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సిల్వర్ విషయంలో అట్లా ఉండదు, పెరిగినా ఫాస్ట్ గా పెరుగుతుంది, తగ్గినా ఫాస్ట్ గా పెరుగుతుంది. జనవరి 30వ తారీఖు, ఫిబ్రవరి 2వ తారీఖు ఆ టైం హైక్ ఎప్పుడైతే జనవరి 30కి పోవటం జరిగింది, ఫిబ్రవరి 2వ తారీఖు 3వ తారీఖు తోటి మొత్తం 54% కి మార్కెట్ ఫాల్ అవటం జరిగింది గోల్డ్ సిల్వర్. మళ్ళీ ఇన్నాళ్ళకి టైం తీసుకుంది, అంటే మళ్ళీ 8 నెలల టైం తీసుకుంది. మళ్ళీ ఇప్పటి నుంచి పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఎందుకు అంటే ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతుందో, అమెరికాలో ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని బేస్ చేసుకుంటే గోల్డ్ సిల్వర్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కిందే ఉంటుంది. కాకపోతే తగ్గినప్పుడు కొనుక్కోవాలి, యావరేజ్ చేసుకోవాలి, అంతే తప్ప ఇక పెరుగుతుంది కదా అని ప్యానిక్ అవ్వటం అనేది చేయకూడదు అనేది ఒకటి. ఇకపోతే మన మార్కెట్ విషయానికి వస్తే ఇవాళ 373 పాయింట్లు బీఎస్సీ సెన్సెక్స్ ఫాల్ అయింది, నిఫ్టీ 94 పాయింట్లు ఫాల్ అయింది, నిఫ్టీ 500 67 పాయింట్లు ఫాల్ అయింది, నిఫ్టీ బ్యాంక్ వచ్చి 458 పాయింట్లు మైనస్ లో ఉంది. ఒక్క ఐటీ సెక్టార్ మాత్రం ఇవాళ బాగుంది. ఎప్పుడైనా కానీ షేర్ మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు ఐటీ సెక్టారు బెనిఫిట్ పొందుతుంది. ఐటీ సెక్టారు అంటే మార్కెట్లు పెరిగినప్పుడు ఐటీ సెక్టారు పడతాయి అన్నమాట. ఇవాళ ఐటీ సెక్టార్ ఒకటి ప్రాఫిట్ లో ఉంది. నిఫ్టీ మిడ్ క్యాప్ న్యూట్రల్ గానే ఉంది, 34 పాయింట్లు మైనస్. బీఎస్సీ బ్యాంక్ ఎక్స్ వచ్చి 496 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 200 వచ్చి 51 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ 100 వచ్చి 104 పాయింట్లు మైనస్ లో ఉంది. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి ఫ్లాట్ గానే 45 పాయింట్లు ప్లస్ లో ఉంది. బీఎస్సీ 500 వచ్చి 97 పాయింట్లు మైనస్ లో ఉంది. బీఎస్సీ 100 వచ్చి 87 పాయింట్లు మైనస్ లో ఉంది. ఇక ఇవన్నీ ఒక వర్షన్. ఇక పోతే ఇంకా 3000 కంపెనీల వరకు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రావాలి. అవన్నీ ఈ వీకెండ్ వరకు వచ్చేస్తాయి. ఈ వీకెండ్ వరకు ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అన్ని వచ్చేసినాక వాల్యూ ఉన్న స్టాక్స్ గుట్టలు దొరుకుతున్నాయి. ఇప్పటికే మేము ఆల్రెడీ వచ్చిన వాటిల్లో ఒక సుమారుగా 70-80 తీసి పెట్టడం జరిగింది. మళ్ళీ ఇంకా ఇదంతా అయిపోయేటప్పటికి సుమారుగా ఒక 200 కంపెనీలు మల్టీ బ్యాగర్లు అనుకోండి, వాల్యూ ఉన్న స్టాక్స్ అనుకోండి, ఫండమెంటల్ గా స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, ఇవన్నీ కూడా మనకి దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ ఒకటే గమనిక, ఇవన్నీ ఏవైతే దొరుకుతున్నాయో, ఇవన్నీ ఏవైతే వాల్యూ ఉన్నాయో ఆ స్టాక్స్ అన్ని కూడా రాబోయే రోజుల్లో వెయిట్ చేయాలి. 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. నెక్స్ట్ బడ్జెట్ వరకు వెయిట్ చేయాలి. అప్పుడే వాటి మీద రిటర్న్ రావటం జరుగుతుంది. అంతే తప్ప ఈ రోజు అంటే ఇవాళ మంగళవారం, ఈ ఎన్ఎస్సి వీక్లీ ఎక్స్పైరీ ఇప్పుడు ఇది మైనస్ చూపిస్తుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. షార్ట్ కవరింగ్ అంటాం. ఈ షార్ట్ కవరింగ్ ఏదైతే ఉందో ఇది బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది గమనించాలి. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మార్కెట్లు 3.5 వరకే ఉంటున్నాయి. ఈ 3.5 వరకు ఏదైతే మార్కెట్లు ఉంటున్నాయో ఈ 3.5 కాగానే ఈ అడ్జస్ట్మెంట్లు అన్ని జరుగుతున్నాయి అన్నమాట. ఈ అడ్జస్ట్మెంట్ల తోటి అప్పటి వరకు ఉన్నటువంటి వాల్యూస్ అనుకోండి, ఈ కాల్ ఆప్షన్ అనుకోండి, పుట్ ఆప్షన్స్ అనుకోండి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా చేంజ్ అయిపోతున్నాయి.
ఇవి మనము గమనించాలి. అంటే ఏంది, ఈ కాల్ ఆప్షన్స్ పుట్ ఆప్షన్స్ 3 వరకు నీకు బాగా కనపడ్డా ఒక్కసారిగా రివర్స్ అవటం జరుగుతుంది. అంటే ఏంది, అప్పటిదాకా మనకు లాభం కనపడుతుందల్లా ఒక్కసారిగా నెగిటివ్ లోకి పోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి హెవీ రిస్క్ అన్నమాట, దాన్ని సిఏఎస్ అంటారు. ఈ సిఏఎస్ ఏదైతే 3 తర్వాత 3.40, 3.50, 40 దాకా ఉంటుంది, యావరేజ్ చేసి చేయటం జరుగుతుంది. కాబట్టి మనము ఎంతసేపటికి ఏంటిది అంటే, ఏదైతే వాల్యూ ఉన్న స్టాక్స్ చూసుకొని అవి గనక కొనుక్కోగలిగితే మళ్ళీ ఒక 3 నెలలు 6 నెలలు కనుక్కుంటే ఉంటుంది. బాగా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి, ఇప్పుడు ఆల్గో సిస్టమ్ వచ్చింది, సెమీ ఆల్గో వచ్చింది, ఏఐ టూల్స్ వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత మామూలు చిన్న ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ గా పెద్దగా లేదు. మామూలు చిన్న ఇన్వెస్టర్ బెనిఫిట్ పొందాలి అంటే ఇన్వెస్ట్మెంటే. వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవాలి, వెయిట్ చేయాలి, హోల్డ్ చేయాలి, కొన్నాళ్ల పాటు ఉండగలిగితే అప్పుడు రిటర్న్స్ వస్తాయి. అది కూడా ఎలా, ఎవ్రీ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి, ఆర్డర్ బుక్ ఉంటుంది, బైబ్యాక్లు ఉంటాయి. నెక్స్ట్ ఈ ఆర్డర్ బుక్ బైబ్యాక్లతో పాటుగా ఈ కొత్త ఐపీఓలు వస్తున్నాయి. ఈ కొత్త ఐపీఓలు ఎస్ఎంఈలు ఉన్నాయి, ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. విపరీతమైనటువంటి అంటే ఏంటిది, ట్యాక్స్ బెనిఫిట్స్ అనుకోండి. మొన్న ఎఫ్ఐఐలు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే వాటికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ వాటన్నిటికీ బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికప్పుడు అలర్ట్ తోటి షేర్ మార్కెట్ అనుకోండి, సెబీ వాళ్ళు ఏదైతే చేంజెస్ అనుకోండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఓవరాల్ గా ఇన్వెస్టర్స్ కి బెనిఫిటే ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు ఈ వారం వచ్చేటప్పటికి విపరీతమైనటువంటి ఐపీఓలు, పెద్ద మొత్తాలతోటి ఐపీఓలు రాబోతున్నాయి. వాటిల్లో సుమారుగా, అంటే ఉదాహరణకి ఇప్పుడు సిడిఎస్ఎల్ లో 50,228 కంపెనీలు నమోదై ఉన్నాయి. అంటే ప్రతి నెల ఎస్ఐపీలు అనుకోండి, ఈటీఎఫ్లు అనుకోండి, డిమాట్ అకౌంట్లు అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, వాటిలోకి ఇన్ఫ్లో మామూలుగా లేదు. అంటే ప్రతిరోజు కొన్ని లక్షల డిమాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి, కొన్ని లక్షల ఫండ్స్, వందల లక్షల కోట్లు ఇన్ఫ్లో. అంటే మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి, వాటన్నిటికీ. అంటే ఒక్క సిడిఎస్ఎల్ లోనే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే డిమాట్ ఆర్గనైజేషన్ ఉందో 50,228 కంపెనీలు ఉన్నాయి. మనం ఎన్నెన్ని ఫాలో కావాలి, ఎన్నెన్ని అబ్జర్వ్ చేయాలి, ఎన్నెన్ని చూడాలి, ఏ కంపెనీలు చూడాలి, ఏది వాల్యూ ఉంది అనేది ఎలా గుర్తుపట్టాలి, ఫండమెంటల్ గా ఎలా గుర్తుపట్టాలి, టెక్నికల్స్ ఎలా గుర్తుపట్టాలి, దానికి ఏమన్నా ఆర్డర్ బుక్ ఉందా లేదా, బైబ్యాక్ ఉందా లేదా, అది దానికి ఏమన్నా ఇప్పుడు ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉందా లేదా, లేదు ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయా లేవా, లేదు ఇంపోర్ట్ ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయా లేవా, ఇవన్నీ గమనించాలంటే ఇప్పుడు చాలా స్క్రీనర్లు వచ్చినాయి, స్కానర్లు వచ్చినాయి, సెమీ ఆల్గో సాఫ్ట్వేర్లు వచ్చినాయి, ఇవన్నీ బెనిఫిట్స్ వచ్చినాయి. మన పని ఏంటిది, కొంచెం అవగాహన ఉండి నామినల్ ఛార్జెస్ తోటే ఇవన్నీ కూడా చాట్ జీపీటీలు ఉన్నాయి, మెటాయిలు ఉన్నాయి, ఇవన్నీ కూడా నామినల్ ఛార్జెస్ తోటి మనకి ఏ షేర్లు మూవ్ అవుతున్నాయి, ఏ షేర్లు పెరగబోతున్నాయి, ఏ షేర్లు రిజల్ట్స్ బాగున్నాయి, ఇవన్నీ కూడా అప్డేట్ అవుతున్నాయి. ఇవన్నీ కనుక మనం కొంచెం ఫాలో అయితే ఇవన్నీ కూడా నామినల్ ఛార్జెసే. ఇవన్నీ కూడా చాలా మందికి షేర్ మార్కెట్ లో ఎన్ని పైసలైనా పెడతారు, ఎంతైనా పోగొట్టుకుంటారు. కానీ ఈ టూల్స్ కానీ, వీటికి స్క్రీనర్లకు కానీ, స్కానర్లకు కానీ కొంత మొత్తం గనక ఇన్వెస్ట్మెంట్ కనుక చేయగలిగితే ఆ టూల్స్ వస్తాయి, మనకి ఆ సాఫ్ట్వేర్లు వస్తాయి. అవి కనుక కొంచెం ఫాలో కాగలిగితే మనము బిజినెస్ పరంగానే చేయాలి. షేర్ మార్కెట్ అనేది ఒక బిజినెసే, గ్యాంబ్లింగ్ అనే క్వశ్చనే లేదు. ఒక కంపెనీ బాగుంది అని అంటే దాని వాల్యూ అనుకోండి, ఫండమెంటల్స్ అనుకోండి, ఇప్పుడు టాటాలు, బిర్లాలు, రిలయన్స్ అనుకోండి, గోయంకాలు అనుకోండి, ఏవైతే పాత రోజుల నుంచి ఒక ఐటీసీ లాంటి అనుకోండి, హిందుస్థాన్ యూనిలివర్ లాంటి అనుకోండి, కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి. ఈ మల్టీనేషనల్ కంపెనీలు వరల్డ్ వైడ్ ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం గనక అబ్జర్వ్ చేయగలిగితే అవి వరల్డ్ వైడ్ గా ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, రిస్క్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి ఏవైతే ఎంఎన్సీలు అనుకోండి, ఉదాహరణకి ఎంఎన్సీలు అంటే 3M ఇండియా, ఏబీబీ, అబౌట్ ఇండియా, అంబుజా సిమెంట్, అశోక్ లీలాండ్, బాష్, బ్రిటానియా, క్యాస్ట్రాల్, కోల్గేట్ పామోలివ్, క్రిసిల్, కుమిన్స్, ఎస్కార్ట్స్, గ్లాండ్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలివర్,
హ్యుండై, లిండే ఇండియా, మారుతి, పవర్ ఇండియా, షాఫ్లర్, సీమెన్స్, టిమ్కెన్, యూబిఎల్, యునైటెడ్ స్పిరిట్స్, వేదాంత, ఇటువంటివి ఎంఎన్సి కంపెనీలు ఇవే కావు. మళ్ళీ యుఎస్ స్టాక్స్ ఉంటాయి, ఎన్విడియా, యాపిల్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇవన్నీ ఎన్ని వేల కంపెనీలు. మన ఇండియాలోనే 50,000 కంపెనీలు ఒక డిమాట్ లోనే ఉంటే, వరల్డ్ వైడ్ గా బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీలు చాలా చాలా ఇప్పుడు తీసిస్తున్నాయి సాఫ్ట్వేర్లే. నామినల్ ఛార్జెస్ పే చేయాలి. నామినల్ చేస్తే మనం ఏమీ అనక్కర్లేదు. దానికి ప్రోగ్రామ్ అంటే చిన్న దానికి ఒక ఏ మోడ్ కి దానికి అప్పచెప్పి నాకు వాల్యూ ఉన్న స్టాక్స్ ఎంఎన్సీలో ఏమున్నాయి, ఇండియన్ స్టాక్స్ ఏమున్నాయి, ఫార్మాలు ఏమున్నాయి, రియల్ ఎస్టేట్లు ఏమున్నాయి, లేదు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కి బెనిఫిట్ పొందే ఏమున్నాయి. ఉదాహరణకి గుజరాత్ లో సముద్రంలో ఒక 60 కిలోమీటర్లు రోడ్ బ్రిడ్జ్ చేస్తారు. దానికి బెనిఫిట్ అయ్యే కంపెనీలు ఏమిటివి, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేది కాన్స్ అని ఒక కంపెనీ ఉంది, AFCONS. ఇలాంటివి చాలా చాలా దొరుకుతాయి మనకి. మనం ఏం చేయాలి, అలాంటివి ఏం దొరుకుతున్నాయి. ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ సంబంధించినవి అవి ఏమేమి ఉన్నాయి, అవి ఎలా పనిచేస్తున్నాయి, అవి ఏమేమి ఫ్యూచర్లు ఉన్నాయి. ఒక్కటే మనం కేంద్ర ప్రభుత్వము ఒక 1 year 8 months నుంచి ఒక్క ట్రంప్ ఏదైతే సుంకాలు టారిఫ్లు అన్నారు ఇప్పటికి కూడా కాలేదు. అవి ఎప్పుడు చూసినా చర్చలు అంటారు, 10% అంటారు, 15% అంటారు. లేటెస్ట్ గా ఒక 3-4 days బ్యాక్ కూడా 100% మేము చైనా ఇండియా మీద సుంకాలు వేస్తామని చెప్పేసి ట్రంప్ అనడం జరిగింది. అది ఆగస్టు 31కి అక్కడ అప్రూవల్ కావాలి. అప్పటి వరకు మన ప్రభుత్వం ఊకోదు. అంటే ఏంటిది, ఆల్టర్నేటివ్ చూస్తూనే ఉన్నారు. కాబట్టి మన మార్కెట్ కు దోకా లేదు. ఇంకా మెయిన్ లాస్ట్ చెప్తున్నా, ఎఫ్ఐఐలు మళ్ళీ బయింగ్ లోకి రావడం జరిగింది. నిన్న ఎఫ్ఐఐలు బయింగ్ లోకి రావడం జరిగింది. కాబట్టి మన మార్కెట్లు ఓకే, మన మార్కెట్లు పాజిటివే, గోల్డ్ సిల్వర్ పాజిటివే. మన షేర్ మార్కెట్ ఇప్పుడు ఏదైతే ఫాల్ అవుతుందో, ఇవాళ మార్కెట్ పడింది 372 పాయింట్లు, ఇప్పుడు లైవ్ మైనస్ లో ఉంది. ఏం కాదు, ఇవన్నీ ఆపర్చునిటీ కింద తీసుకొని కొనుక్కోవాలి. ఇవన్నీ కూడా చాలా చాలా కంపెనీలు, ల్యాండ్ బ్యాంక్ ఉంటది, ఆ ల్యాండ్ బ్యాంక్ కూడా అమ్మేస్తున్నాయి చాలా వరకు. అవన్నీ కొన్ని 100,000 కోట్లు వస్తాయి కంపెనీలకి. ఎవరెవరు ఏ కంపెనీ ల్యాండ్ బ్యాంక్ అమ్ముతుందో గమనించినట్టయితే, ఆ ల్యాండ్ బ్యాంకు అమ్మినప్పుడు ఎంత ఫండ్స్ వస్తాయో మనం గనక గమనించగలిగితే, మనము షేర్ మార్కెట్ లో ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పుడు కూడా మన రిటర్న్స్ అంటే లాస్ లేకుండా మనము బిజినెస్ పరంగానే చేయొచ్చు. సేఫ్టీ, సెక్యూరిటీ, 100% ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత ఉంటుంది అన్నమాట. అంటే ఎటువంటి చీటింగ్ గానీ ఫ్రాడ్ గానీ జరిగే అవకాశాలు ఉండవు. ఒకవేళ ఏవైతే జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో అవి మనము కొంచెం అవగాహన ఉంటే వాటి నుంచి కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.